హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీ క్రిస్పీ క్యాబేజ్ పకోడా రెసిపీ చేద్దాము. ఒక చిన్న సైజు క్యాబేజ్ తీసుకొని సన్నగా పొడుగు తరిగి వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత శనగపిండి వేసుకోవాలి. ఈ చిన్న సైజు క్యాబేజీకి నాకు 1.5 కప్ శనగపిండి పట్టింది. ఇలా శనగపిండి వేసాక ఒక్కసారి కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత 2 చిటికల బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం మనకు చాలా లూజ్గా కానీ చాలా గట్టిగా కానీ ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ముందుగానే ఆయిల్ని డీప్ ఫ్రైకి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కరివేపాకు కంటి చూపుకు చాలా మంచిదండి. ఇలా కరివేపాకు వేశాక కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీలాగా వేసుకోవాలి. ఈ పకోడీలు వేసిన వెంటనే మిక్స్ చేయకూడదు. లైట్గా బ్రౌన్ వచ్చాక ఒకసారి కలుపుకోవాలి. అన్ని పకోడీలు బ్రౌన్ కలర్ వచ్చాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్, క్రిస్పీ క్యాబేజ్ పకోడా రెడీ అయింది. సర్వ్ చేసుకోవడానికి హాట్గా క్యాబేజ్ పకోడా విత్ కెచప్ కానీ చాయ్తో కానీ ఈ రెయినీ సీజన్లో చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.